మేడారంలో ఆఫ్టర్నూన్ టైంలో టైం పాస్ చేయడానికైతే బయటికెళ్ళినామని చెప్పినా కదా! ఆ టైంలో సోడా అయితే తాగేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయినాము. మళ్ళా ఈవినింగ్ టైంలో మా మామ మళ్ళా బయటికి తీసుకొచ్చిండు. ఒకసారి బయటికెళ్ళేసి వద్దామని. ఇంకా ఆ టైంలో ఫుల్లు గాలి. ఆ గాలికి మనుషులం మేమే ఇట్లా జరిగిపోతున్నాం పక్కకి. పిల్లలను తీసుకొని ఆ టైంలో వెళ్ళినందుకు మాకు మస్తు భయమేసింది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఫుల్లు వర్షం పడ్డది. ఇంకా డే 3 మేడారంలో అయితే మార్నింగ్ 3:30కి ఏమో లేచినాము. పిల్లల్ని పట్టుకొని ఆ టైంలో స్టార్ట్ అయిపోయినాం మేము గుట్టకి. ఇంకా ఆ సామాన్లన్నీ సదిరేసి స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయ్యింది. పిల్లలు కొంచెంసేపు అనుకొని లేచిర్రు కూడా. ఇంకా కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయితే చాయ్ తాగడానికి ఒక ప్లేస్ దగ్గర ఆపినాము. అక్కడ సన్ రైజ్ మంచిగా అనిపిస్తే ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. మా తమ్ముడు అయితే చాయ్లు అయితే అందరికి తెచ్చిస్తుండు. ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆ టైంలో చాయ్ తాగుతుంటే మస్తు అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది చాయ్ది. ఇంకా మేము ఆగింది అయితే హైవే రోడ్ దగ్గర. ఇక మా పిల్లల్ని పట్టుకొని ఒక వీడియో అయితే తీసుకున్నాము. ఈ మేడారం ఫుల్ ట్రిప్ లో అయితే మా దివిష అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఆమె ఇంటి దగ్గరనే ఒక దగ్గర ఉండదు, తిరుగుతూనే ఉంటది. మేడారంలో అయితే తిరిగి తిరిగి దెబ్బలు కూడా తాకించుకుంది. ఇంకా డీసీఎంలో ఉంటుందో ఉండదో అనుకున్నాం కానీ ఉంది. మేము గుట్ట దగ్గరికి వెళ్ళేసరికి అయితే 8:39 అయింది. ఇంక వెళ్ళంగానే మేము ఎప్పుడు ఉండే రూమ్ల దగ్గరనే ఉన్నాము. అక్కడ రూమ్ తీసుకొని బయట టిఫిన్ చేయడానికి అయితే కూర్చున్నాము. ఇంకా సామాన్లు అన్నీ లోపలికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. మేమైతే ఆ రోజు దర్శనానికి అయితే వెళ్ళలేము. గుండం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్ దగ్గరికి వచ్చేద్దాం అనేసి అయితే వెళ్ళినాము. మామ గుట్టకి వెళ్ళినప్పుడల్లా గుండు కంపల్సరీ వేసుకుంటాడు. సో మా మామ మా చిన్నోడు అయితే గుండు వేయించుకొని ఇంకెళ్ళిర్రు. గుండం దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇంటికి వచ్చి తినేసినాము. తిన్న తర్వాత ఈవినింగ్ 4 అట్లా ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షంలో మేమైతే డాన్స్ ఆడుతున్నాము. ఆల్మోస్ట్ అందరు ఆ రోజే దర్శనానికి వెళ్ళారు. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుష.